వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముదాకరత్తమోదకం సదా విముక్తి సాధకం గళాధరావతంసకం విలాసి లోకరక్షకం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈరోజు వీరభద్రుడి యొక్క అవతారం స్వామి. ఈ వీరభద్రుడు ఎవరి దగ్గర నుంచి ఉద్భవిస్తాడంటే పరమేశ్వరుడి దగ్గర నుంచి వీరభద్రుడు ఉద్భవిస్తాడు. సరే, పరమేశ్వరుడు నారద మహాముని ద్వారా సతీదేవి దేహత్యాగం చేసినట్టు, అక్కడ కొంతమంది ఈ యొక్క శివ సంబంధమైన వారిని అందరినీ కూడా కర్రలతో కొట్టినట్టు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నాడు. ఆ దక్షుడి యొక్క యజ్ఞం గురించి అంతా తెలుసుకున్నాడు. సరే, ఇంతకుముందు ఒక యజ్ఞంలో స్వామి తన ఆసనం నుంచి లేవలేదు దక్ష ప్రజాపతి వచ్చినప్పుడు అని ఆ దక్ష ప్రజాపతి కోపంతో పరమేశ్వరుడిని నువ్వు యజ్ఞ భాగాన్ని ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పి దూషించాడు. నువ్వు అల్లుడివి, పుత్ర సమానుడివి, మామ వస్తే నువ్వు లేవాలి, గౌరవించాలి, నేను దక్ష ప్రజాపతిని అంటూ శంకరుని అనేకమైనటువంటి దుర్భాషలు ఆడాడు. కానీ ఇవన్నీ కూడా శరీరానికి తప్ప ఆత్మకు కాదు అనే ఆత్మజ్ఞానం లేదు. లౌకిక వాంఛలతో కూడి ఉన్నాడు దక్ష ప్రజాపతి. ఎప్పుడు కూడా మానవుడికి ఆత్మజ్ఞానం చాలా ప్రధానమైనది. ఇవన్నీ కూడా శాశ్వతం కాదు కదా. అంత మహానుభావుడు దక్ష ప్రజాపతి ఎన్ని యజ్ఞయాగాదులు కర్తువులు చేసిన వాడికి ఆత్మజ్ఞానం లేదు అంటే ఇదంతా దైవ నిర్ణయం, ఒక మాయ అని అర్థం. ఇది తెలుసుకోవాలి. అతను చెడ్డవాడా, వీళ్ళ మంచివాడా అని కాదు. ఆ దక్ష ప్రజాపతిని ఆ విధంగా ప్రేరేపించేది కూడా విధంగా చెప్పాలంటే పరమేశ్వరుడే అని అర్థం. సరే, ఏదైనప్పటికీ ఆ పరమేశ్వరుడు తన సతీదేవి దేహాన్ని త్యాగం చేసిందనే విషయం తెలుసుకుని అప్పుడు ఏం చేశారయ్యా అంటే మిగిలినటువంటి జనాన్ని, అంటే ఆయన చాలా బాధపడ్డాడు పాపం. బాధపడి ఏం చేయగలడు, ఒక్కసారి కోపం వచ్చిందట. కోపం వచ్చేటప్పటికీ ఆయన శరీరం నుండి ఒక జడని ఇలా తీసి ఇలా పాడేశాడు. కోపం వచ్చినప్పుడు తన శరీరంలో అనేకమైన జడల్లో ఒక జడ. భవో భవాన్యా నిధనం ప్రజాపతే అసత్కృతాయ అవగమ్య నారదాత్ స్వపార్షద సైన్యంచ తదద్విరరుద్భిః విద్రావితం క్రోధమపారమాధదే అన్నారు. ఈ ప్రభువుకి ఆ సైన్యాన్ని, ఆ రుభువులు అనేవారు శివుని పార్షదుల్ని సైన్యాన్ని కొట్టినటువంటి విధానం, ఆ సతీదేవి దేహత్యాగం చేసినటువంటి విధానం అంతా కూడా నారదుడి ద్వారా తెలుసుకున్న పరమేశ్వరుడు మహాక్రుద్ధుడై, అత్యుగ్రమం కలిగిన వాడై, పెదవుల్ని దంతాలతో అదిమి పెట్టాడు. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఇలా అంటారు కదండి, ఈ పెదాలు ఇవన్నీ కూడా ఒకసారి బిగిసిపోతాయి. ఆయన యొక్క జటాకాంతులు ఎలా ఉన్నాయి అంటే అగ్నిజ్వాలల వలె ఉన్నాయి. ఆ రౌద్రమూర్తి తటాలను ఒక్కసారి లేచి నిలబడి వికటమైన అట్టహాసంతో, గంభీర నాదంతో ఒక జడను ఇలా తీసి నేల మీద కొట్టాడు. వెంటనే ఆ జట నుండి ఒక అతికాయుడు ఉద్భవించాడు. బాగా పెద్ద శరీరం కలిగినటువంటి
మహానుభావుడు ఆ జట నుంచి ఉద్భవించాడు. విశాలమైనటువంటి అతని దేహం ఆకాశాన్ని తాకుతూ ఉన్నదా అన్నట్టుంది. చాలా పెద్దవాడు. ఆయనకి 1000 చేతులున్నాయి. ఆ 1000 చేతులతో మేఘాలను, మేఘం ఏ రంగులో ఉంటుందో ఆయన కూడా శ్యామలమైన రంగులో ఉన్నాడు. ఆయన కూడా 3 నేత్రాలున్నాయి. సూర్య తేజస్సు ఎటువంటి తేజస్సు అటువంటి తేజస్సుతో కూడినవాడై భయంకరమైన కోరలతో, అగ్ని జ్వాలలతో, ఎర్రని జడలతో, అతని కంఠంలో కపాలాలన్నీ కూడా హారం కింద వేసుకున్నాడు. చేతుల్లో వివిధమైనటువంటి 1000 చేతులు కదండి. 1000 చేతుల్లో వివిధమైనటువంటి ఆయుధాలని ధరించాడు. తంకిం కరోమీతి గుణాంతమాహా బద్ధాంజలిం భగవాన్ భూతనాథ దక్షం సయజ్ఞం జహిమద్భటానాం త్వమగ్రణీ రుద్రభటాంసకోమే. అతడు అంజలి ఘటించాడు. ఎవరు? ఈ మహానుభావుడు. స్వామి ఏమిటి ఆజ్ఞ అని వినయంగా అడిగాడు. ఎవరిని? పరమేశ్వరుని. చాలా చోట్ల మీకు దక్షయజ్ఞాల్లో అక్కడ కూడా పరమేశ్వరుడే వెళ్ళినట్టు, అక్కడ ఏదో యజ్ఞం తాండవం చేసినట్టు ఇలా అనేక రకాలుగా చూపిస్తూ ఉంటారు చాలా ఉపాఖ్యానాల్లో. కానీ భాగవతంలో అలా ఏమీ లేదు. పరమేశ్వరుడు జట నుండి ఒక పురుషుడు ఉద్భవించాడు. అప్పుడు అతడు ఏం చేశాడు? పరమేశ్వరుడు నమస్కారం చేసి, స్వామి నన్ను సృష్టించావు, నేనేమి చేయాలి అని అడిగాడు. అడిగితే ముందర పేరు చెప్పాలి కదా. ఓ వీరభద్ర అని వీరభద్ర అనే నామకరణాన్ని చేశాడు. నువ్వు కూడా నా అంశలోంచి పుట్టినవాడివే. నువ్వు నా పార్షాదులకు అధినాయకుడివై వెంటనే ఆ దక్షయజ్ఞానికి వెళ్ళి ఆ దక్షిణ్ణి సంహరించు, అతన్ని హతమార్చు అని ఆజ్ఞాపించాడు. ఇంకా మరి చాలా కోపంతో ఉన్నాడు కదండి శంకరుడు. ఇలా ఆజ్ఞాపించిన వెంటనే ఆ వీరభద్రుడు ఆ స్వామికి ప్రదక్షిణపూర్వకంగా నమస్కారం చేసి వేగంగా బయలుదేరాడు. ఆ వేగంగా బయలుదేరినప్పుడు కూడా చాలామంది జనం ఉంటారు. ఆ జనాన్ని అందరితో కూడా చాలా వేగంగా బయలుదేరి వచ్చే ఎక్కడికి అలా వెడుతూ మన ఎవరి దగ్గరికి? ఆ యొక్క దక్షయజ్ఞం సమీపానికి వెళ్ళారు. చూసేటప్పుడుగా యజ్ఞశాలలో ఆశయాల్లో ఉన్నటువంటి ఋత్విక్కులు అందరూ కూడా అయిపోయి ఇదేమిటి, ఏదో గాలి ఉపద్రవం వస్తుందా అన్నట్లున్నది. ఈ ఉత్తర దిక్కున చేద్దా ఉపద్రవం వస్తుందా అంటే ఎంతోమంది సైన్యం, ఆ సైన్యం నడిచేటప్పటికే ధూళి. అలా ఒకసారి భయపడుతూ ఉన్నారు. ఓ దక్షుడు ఇంత తప్పుడు పని చేయడం వల్ల, సతీదేవి మరణించడం వల్ల ఏదైనా ఉపద్రవం రాబోతోందేమో అని అనుకుని కొంతమంది ఏమంటారు, అవ్వవలసిందే అంటారు. కొంతమంది మరి ప్రళయకాలం సంభవిస్తుందా అన్నట్లుగా ఉంటుంది. శంకరుడు రౌద్రమూర్తి వస్తున్నాడా అన్నట్లు ఉన్నది. ఈ విధంగా ఆ భావన కలిగేటప్పటికీ బాహువులు చాచి తాండవ నృత్యం చేస్తూ అప్పుడు శూలం చివరిని పట్టుకుని బలమైనటువంటి స్వామి వచ్చాడు. ఆ బ్రహ్మదేవుడు శుభాలను పొందాలని ఇంకా విషయం చెప్పేదే ఉంది. ఆ వీరభద్రుడు వచ్చి వాళ్ళందరినీ కూడా భీకరమైనటువంటి చేష్టలతో ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారందరినీ కూడా ఉన్నాడు. ఇక్కడే ఒక విషయం ఉన్నది. ఆ యజ్ఞశాలకు వచ్చారు. ఆ యజ్ఞ పాత్రలను బద్దలుకొట్టారు, అగ్నులను చల్లార్చారు, ఆ యజ్ఞ కుండలాల్లో అవన్నీ కూడా పాడు చేశారు. ఉత్తరముఖంగా కొన్ని దారాలు సూత్రాలు కడతారట, అవన్నీ తెంచేశారు. మరి అందరు సమీపంలో ఉన్నటువంటి వారు పారిపోతున్నారు. ఇక్కడ మణిమంతుడు అనేవాడు భృగు మహర్షిని పట్టుకున్నాడు. వీరభద్రుడు అనేవాడు దక్ష ప్రజాపతిని బంధించాడు. అంటే ఈశ్వరాంశ కలిగినటువంటి వీరభద్రుడు దక్ష ప్రజాపతిని బంధించాడు. చండీశుడు అనేవాడు పూషణుడిని బంధించాడు. నందీశ్వరుడు భగవానుడు అనేవాడిని బంధించారు. వీళ్ళు ప్రధానమైన వాళ్ళు నలుగురు. అంచేత ఈవేళ వీళ్ళందరినీ కూడా పలానా నలుగురు పట్టుకున్నారని మనం చెప్పాం కదండి. ఆ విధంగా పట్టుకుని
వీరభద్రుడు దక్షుడిని పట్టుకున్నాడు. దక్షుడి యొక్క గుండెల మీద కాలు వేశాడు. దక్షుడిని సంహరించడానికి అనేక విధాలుగా తన అస్త్రాలను ఉపయోగించాడు. ఏ విధంగానూ ఆయన్ని దక్షుడిని సంహరించలేకపోయాడు. అప్పుడు వీరభద్రుడు చివరికి ఆలోచన చేసాడు. ఏమిటయ్యా ఆలోచన అంటే, దృష్ట్వా సంజ్ఞపనం యోగం పశూనాం సపతిర్ముఖే యజమాన పశోకస్య కాయాతే నారహచ్చరా. యజ్ఞంలో మనిషిని ఆ కర్తను చంపడం చాలా కష్టం. అంతేత ఏం చేశాడంటే, యజ్ఞంలో పశువుని బలిస్తారు. ఈ పశువు యొక్క వపాని యజ్ఞంలో ఆ పశువు యొక్క భాగాలు ఒక్కొక్క భాగం తీసి హోమం చేస్తారు. ఆ విధంగా ఈ వీరభద్రుడు మంచి ఖడ్గాన్ని తీసుకుని ఆ పశువుని శిరస్సును ఛేదించినట్లుగా ఈ యొక్క దక్షుడి యొక్క శిరస్సుని వీరభద్రుడు కోపంతో ఛేదించాడు అన్నారు, ఖండించాడన్నమాట. ఆ సమయంలో మరి చాలామంది సంతోషించారు. భూత ప్రేత పిశాచాదులు చాలా శివగణాలన్నీ కూడా చాలా సంతోషించాయి. మరి దక్షుడు లాంటి వాడు శివుడిని అవమానపరిస్తే ఊరుకుంటారా? ఊరుకోరు. ఇలా అవమానపరిచి ఎప్పుడైతే అతన్ని సంహరించారో చాలామంది బాగుందన్నారు, కొంతమంది అయ్యో అన్నారు. అని రెండు రకాలు ఉంటారు కదండి. ఈ విధంగా ఆ వీరభద్రుడికి ఇంకా కోపం చల్లారలేదు. ఈ దక్షిణ యొక్క శిరస్సు తీసుకుని యజ్ఞకొండంలో దక్షిణాగ్ని అనే అగ్ని ఉంటే అగ్నికొండంలో ఈ యొక్క దక్షుడి యొక్క శిరస్సు వేశాడు. ఇంకా శిరస్సు లేదు, ప్రాణం పోదు, శిరస్సు తీసేశాడు. అయితే ఈ విధంగా చేసిన తర్వాత ఆ వీరభద్రుడు అక్కడ ఉన్నటువంటి యజ్ఞ పాత్రలు అవ్వచ్చు, ఆ యజ్ఞశాలలు అవ్వచ్చు, అక్కడ ఉన్న వాళ్ళంతా పారిపోయారు. వీరభద్రుడు శివ అనుయాయులే ఉన్నారు. వీరందరూ కలిసి అంతా ధ్వంసం చేసి ఆ యజ్ఞాన్ని అంతా కూడా ధ్వంసం చేసి వీరభద్రుడు మళ్ళా శంకరుడి దగ్గరికి వచ్చాడు. సరే, ఈ లోపల ఏమైంది, ఇలా జరిగిన విషయం అంతా కూడా బ్రహ్మదేవుడికి తెలిసింది. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తికి కూడా తెలిసింది. ముందర బ్రహ్మదేవుడు చాలా బాధపడ్డాడు. ఏమిటి మాత జగన్మాత, ఆ మాతని ఇలా చేయడమా అని చెప్పి దేవతలు ఈ యొక్క అందరూ కలిసి ఋషులు మునులు అంతా కలిసి శంకరుడి దగ్గరికి బయలుదేరారు. శంకరుడి దగ్గరికి వచ్చారు. వచ్చి ఓ స్వామి అని చెప్పి శంకరుణ్ణి వారంతా కూడా స్తుతించారు. ఓ పరమేశ్వరా, ఈ జగత్తుకి అంతటికీ కారకుడు నువ్వే కదా, శివుడి ఆజ్ఞ లేదే చేయమైనా కొట్టదంటారు మనకి సామెత. అంచేత శివుడికి తెలియనటువంటి విషయం ఏది ఉండదట. మనం ఏ విషయం చేసినా కూడా శివ సంబంధమే. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, బ్రహ్మ విష్ణు శివుడు ఒక్కటే అనే సిద్ధాంతం అన్నమాట. బ్రహ్మ విష్ణువు శివుడు, శివకేశవులు ఇద్దరు కూడా ఒక్కటే అని చెప్తారు. వారి వారి రూపాల్లో మార్పులంతే. ఈయనేమో శంకరుడు, ఆయన విష్ణువు, ఆయన బ్రహ్మదేవుడు, అంతే. ఆ బ్రహ్మదేవుడు మరి ఎక్కడి నుంచి వచ్చాడు అంటే విష్ణు యొక్క కమల నుంచే వచ్చాడు. అంతా ఒకటే శరీరాల నుంచి 3 భాగాలుగా అయ్యారు తప్ప అంతకన్నా ఏమీ కాదు అని మనకి స్వామి విష్ణువే చెప్తాడు. అంతా కూడా విష్ణువే, శంకరుడు నేను ఒకటే అని సాక్షాత్తు విష్ణు భగవానుడే మనకి అందిస్తాడు. కాబట్టి వారి వారి రూపాలు చెప్పాం కదా. శ్రీమన్నారాయణుడు ఎవరికి ఏ రూపంలో మనం ఇష్టమో ఆ రూపంలో ఆయన కనపడతాడు, అంతే. శివుడంటే ఇష్టమంటే శివ రూపంలో కనపడతాడు, విష్ణు రూపంలో కనపడతాడు, ఆంజనేయ స్వామి రూపంలో కనపడతాడు, దత్తాత్రేయుడు రూపంలో కనపడతాడు. అది కూడా ఆయన అవతారమే కదా. కపిలుడి యొక్క అవతారంలో కనపడ్డాడు, నారదుడి అవతారం, వ్యాస భగవానుడి అవతారం. మరి కాదంటే అలా వీళ్ళంతా కూడా మరి విష్ణువు యొక్క అంశాలే అని చెప్పబడుతూ ఉంటాయి. ఈ విధంగా నాయన స్వామి, మాతాపితృల లోకానికి తల్లిదండ్రులయ్యా మీరు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే. శబ్దము అర్థము మనం ఎలా విడదీయలేం. ఓ గంట మోగింది,
గంట కొట్టారనే అర్థం మనకు తెలుస్తోంది. అలా ఆ శబ్దాన్ని బట్టి అర్థం కూడా మనకు తెలుస్తుంది. శబ్దంలోనే అర్థం ఉంటుంది కాబట్టి అవి ఎలా విడదీయలేమో ఈ పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వరుడిని వాళ్ళు ఎలా విడదీస్తాం, మనం విడదీయలేము. అర్ధనారీశ్వర స్వరూపమైనటువంటి శబ్దార్థముల వలె ఉన్నటువంటి శబ్దార్థ జ్ఞానం కోసం పార్వతీ పరమేశ్వరులు నమస్కరించుచున్నాను అని కాళిదాసు చెప్పినట్లుగా ఆ శబ్దార్థ జ్ఞానములు ఎలా అయితే విడదీయలేమో అలా విడదీయలేనటువంటి పార్వతీ పరమేశ్వరులు అటువంటి అర్ధనారీశ్వర స్వరూపులయ్యా మీరు. మరి ఈరోజు సతీదేవి యొక్క వియోగం ఎంత దుఃఖాన్ని కలిగిస్తుంది. మీరు లోకానికి తల్లిదండ్రులయ్యా, అన్నిటికంటే పరబ్రహ్మవు నీవేనయ్యా, అనంతుడు నీవేనయ్యా. సృష్టి స్థితి లయ 3 ఉంటాయి. సృష్టించడానికి, రక్షించడానికి లయలు ఇవన్నీ కూడా నువ్వేనయ్యా. రుక్కు, యజస్సు, సామ, అధరణ వేదాలన్నీ ఉంటాయి ఈ లోకంలో, వాటికి కూడా నువ్వేనయ్యా కారకుడివి. ధర్మార్థ కామాలు నువ్వే కారకుడివయ్యా. స్వర్గానికి, నరకానికి, మోక్షానికి నీవే. పుణ్యం చేస్తే స్వర్గం, పాపం చేస్తే నరకం, నిష్కామ కర్మలు ఏవైతే చేసావో మోక్షానికి దారితీస్తావయ్యా. ఇవన్నీ కూడా ఒక మాయ, విష్ణుడు సృష్టించినటువంటి మాయ, అంతే తప్ప ఏమీ కాదు. నువ్వు అపరాధం చేసిన వారి, తప్పు చేసిన వారిని కూడా నువ్వు దండించవే. అటువంటి హృదయం కలిగినటువంటి మహానుభావ, నీకు యజ్ఞ భాగం ఇవ్వకపోవడం చాలా తప్పు. అంచేత నీకు యజ్ఞ భాగం ఇచ్చి తీరవలసిందే. అంచేత యజ్ఞ భాగ ఫలం నీకు ఖచ్చితంగా ఇవ్వాలి అని చెబుతూ ఆఖరిని ఒక మంచి శ్లోకాన్ని చెప్తున్నారు వారు. ఏమనంటే, ఏషతే రుద్రభాగోస్తు యదుచ్చిష్టోధ్వరస్య వై యజ్ఞస్తే రుద్రభాగేన కల్పతా మధ్య యజ్ఞహన్. ఓ రుద్రదేవా, ఈ యజ్ఞం సంపూర్ణమైన పిదప, ఈ యజ్ఞం పూర్తయిపోయిన తర్వాత మిగిలినదంతా కూడా నీ భాగమేనయ్యా. యజ్ఞము నీ భాగం చేతనే పరిసమాప్తమవుతుంది. శివుడికి యజ్ఞ భాగాన్ని ఇచ్చిన తర్వాతనే యజ్ఞం పూర్తవుతుంది స్వామి అన్నారు. ఏషతే రుద్రభాగ అస్తు, రుద్రభాగ అస్తు తే, నీకు రుద్రభాగం ఇవ్వాలి. యత్ ఉచ్ఛిష్టోధ్వరస్య వై యజ్ఞస్తే రుద్రభాగేన కల్పతా మధ్య యజ్ఞహన్. అంచేత నీకు యజ్ఞ భాగం ఇచ్చిన తర్వాతే పరిపూర్తవుతుందయ్యా అని చెప్పి వారంతా కూడా ఈ పరమేశ్వరుణ్ణి స్తుతించారు. అప్పుడు పరమేశ్వరుడు, సరే మరి ఇంతమంది దేవతలు, ఋషులు, మునులు, గంధర్వులు, కింపురుషులు, సమస్తమైనటువంటి గణాలన్నీ వచ్చాయి. ఆ సాక్షాత్తు పరబ్రహ్మ వచ్చి చెప్పినప్పుడు కూడా విరగపోతే ఎలా చెప్పండి. సరే ఆయన ఇంకేం మౌనం. ఆయన ఎప్పుడు కూడా అంత దక్షుడు, ఎన్నో మాటలన్నా కూడా ఆయన నోటప్పుడు ఏ మాట రాలేదు. ఎందు గురించి? ఆయన అటువంటి మహానుభావుడు. ఆయన కూడా అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేయాలనే భావం కలిగిన వాడు. దక్షుడు అన్నాడు, వాడు పాపాలు వాడు పోతాడులే, అంతేగాని దక్షుడు మాత్రం ఈయనేనో ఎన్ని మాటలు దక్షుడన్నా ఈయనేం మాట్లాడలేదు. అక్కడి నుంచి సభలోంచి వచ్చేసాడు అంతే. అటువంటి మహానుభావుడు పరమేశ్వరుడు. చేత పరమేశ్వరుడు బోళాశంకరుడు అని అంటూ ఉంటాం. ఆయన క్షమించి మన మనస్ఫూర్తిగా మనం కోరినట్లయితే తప్పకుండా తండ్రి బిడ్డను ఏ విధంగా అయితే పట్టించుకోడు, అంటే పిల్లవాడు తప్పు చేసిన సక్రమైన మార్గంలో తండ్రి ఎలా పెడతాడో అదే భావంతో సమస్తమైనటువంటి లోకంలో అనేక మంది జనులంతా కూడా ఇన్ని కర్మలు చేసినా వారందరినీ కూడా క్షమించేటువంటి వాడు, క్షమించే స్వభావం కలిగిన వాడు శంకర భగవానుడు. అంచేత ఆ స్వామి ఆ దక్షుణ్ణి క్షమించి ఏమి చేసాడనేటువంటి విషయాన్ని మళ్ళా రేపు యజ్ఞం ఎలా పూర్తి చేస్తారనేటువంటి విషయాన్ని రేపు మనం తెలుసుకుందాం. మరి సర్వే జన సుఖనోభవంతు. మా కార్యక్రమాన్ని, భాగవతాన్ని మీరు వింటూ 10 మంది చేత వినిపిస్తారని చెప్పి కోరుకుంటూ, పుల్లెల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్లో ఉన్నది.
అది ఎప్పుడైనా మనం చూడొచ్చు, తప్పేమీ లేవు. పాతవన్నీ కూడా మేము పెట్టడం జరిగింది. అవి చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమండి వేళ చూడకపోతే ఏందా ఇంకా అయ్యి వెళ్ళిపోతున్నాను. అలా ఏమీ కాదు, ఇది లైవ్ కాదు, రికార్డ్ చేసి మేము తప్పనిసరిగా మేము యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే ఎప్పుడు కూడా ఒక అరగంట ఇటో అటో కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే 2 గంటల లోపల ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు 10 మందికి వినిపించండి. విని ప్రతి ఒక్కరు కూడా ముందర లైక్ చేయండి, షేర్ చేయండి. తద్వారా ఏమవుతుందంటే 10 మందికి చేరుతుందనే భావం తప్ప ఇంకేమీ కాదు. అంచేత ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, చాలా చాలా గొప్ప విషయం అన్నమాట వీరభద్రావతారం ఈరోజు. అటువంటి వీరభద్రుని కనుక మనం స్మరిస్తే చాలు, ఆయన్ని స్మరించినంత మాత్రం చేత, ఆయన దివ్య కథను మనం వినడం చేత సమస్తమైనటువంటి దోషాలు కూడా తప్పనిసరిగా తొలుగుతాయి. అవి జాతక దోషాలు అవ్వచ్చు, లేదా మన యొక్క దశలో ఉన్నటువంటి దోషాలు అవ్వచ్చు, అకాల మృత్యువు మొదలైనవన్నీ కూడా మనకి తొలగి ఆ శంకరుడు, ఆ పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం అందరికీ కలుగుతుందని చెప్పి కోరుకుంటూ, మళ్ళా రేపు ఆ దక్షయజ్ఞం ఏ విధంగా పరిపూర్ణం చేశారనే విషయాన్ని తెలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.